హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీ వన్ లైనర్ చెప్తే మూవీలోని థ్రిల్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. బ్రోకర్ మూవీ 2022 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక చర్చిని చూపిస్తారు. ఆ రోజు రాత్రి ఫుల్ వర్షం పడుతుంది. చీకట్లో హీరోయిన్ తడుస్తూ చేతిలో ఉన్న బాబుని పట్టుకొని అక్కడికి వస్తుంది. చర్చ్ ముందు బాబుని పెట్టేసి వదిలేసి తను వెళ్లిపోతుంది. దూరం నుండి సీన్ ని డిటెక్టివ్ సుజిన్ ఇంకా ఆమె అసిస్టెంట్ రోసి చూస్తూ ఉంటారు. సుజిన్ కారు దిగి హీరోయిన్ తెచ్చిన బాబుని బేబీ బాక్స్ లో పెట్టి ఒక పేపర్ నోట్ ని రాసి వచ్చేస్తుంది. వెంటనే చర్చ్ బెల్ మోగుతుంది. లోపలున్న డాంగ్స్ ఇంకా సంగులు బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తారు. బాబు కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. పేపర్ నోట్ ని చూస్తే, సారీ నాన్న, నన్ను క్షమించు, తప్పలేని పరిస్థితిలో నిన్ను వదిలేస్తున్నా, మళ్ళీ తిరిగి నీ కోసం వస్తా అని ఉంటది. అది కాకుండా వేరే ఏ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉండదు. ఈ పేపర్ నోట్ ని హీరోయిన్ కాకుండా డిటెక్టివ్ సూజన్ ఎందుకు పెట్టిందో మనకు తర్వాత అర్థమవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు సంగ్ బాబు ఊసంగ్ ని ముద్దాడుతాడు. సంగ్ చూడ్డానికి చర్చ్ ఫాదర్ లాగా వేషం వేసుకొని ఉంటాడు. కానీ సంగ్ పెద్ద ఫ్రాడ్. ఇంకా సహచరుడు డాంగ్స్ కూడా పెద్ద ఫ్రాడే. పేరెంట్స్ చర్చ్ దగ్గర వదిలి వెళ్లే పిల్లల్ని తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో డబ్బులకు అమ్మేస్తారు ఇద్దరు. వాళ్ళకి ఈ బాబు ఇప్పుడు దొరకాలని కావాలని చెప్పి సుజినే బాక్స్ లో పెట్టి నోట్ ని రాస్తుంది. ఇప్పుడు ఇక డాంగ్స్ బయట ఎవరైనా ఉన్నారా అని తొంగి చూస్తాడు. ఎవరు కనిపించరు. సో సంగ్ చెప్పినట్టు డాంగ్స్ ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ని డిలీట్ చేసేస్తాడు. డాంగ్స్ యాక్చువల్ గా పార్ట్ టైం కోసం చర్చ్ లో వాలంటీర్ గా వర్క్ చేస్తుంటాడు. సో ఇతని హెల్ప్ తోనే సంగ్ ఫాదర్ వేషం వేసుకొని చర్చ్ లో ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఈ ఇద్దరు ఇప్పుడు బాబుని తమ వ్యాన్ లోకి ఎక్కించుకొని సంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళ వెనుకాలే డిటెక్టివ్ సుజిన్ ఇంకా అసిస్టెంట్ రోసి కూడా ఫాలో అవుతారు. బేసిక్ గా సంగ్ ఇంకా డాంగ్స్ ఫ్రాడ్స్ అని సుజిన్ కి ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళు బాబుని మార్కెట్ లో అమ్మేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైల్లో వేయమని సుజిన్ కి ఆర్డర్స్ వచ్చుంటాయి. అందుకోసమే ఈ రెక్కి. ఇది ఇలా ఉంటే బాబుని సంగ్ చాలా బాగా కేర్ చేస్తాడు. సంగ్ ఇంటి బయట సుజిన్ వాళ్ళు మకాం వేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ చర్చ్ డ్యూటీ పని మీద డాంగ్స్ వెళ్తాడు. అక్కడికి మళ్ళీ హీరోయిన్ వచ్చి, నా బాబుని నిన్న నైట్ డోర్ ముందు పెట్టి వెళ్లిపోయాను, నా బాబు నాకు కావాలని అడుగుతుంది. సో ఒరిజినల్ చర్చ్ ఫాదర్ ఇప్పుడు ఎంట్రీ ఇస్తాడు. లేదమ్మా, సీసీ కెమెరా ఫుటేజ్ ని చూడండి, నీ బాబు మాకు కనిపించలేదని చెప్తాడు. సో ఇక డిసప్పాయింట్మెంట్ తో హీరోయిన్ వెను తిరిగి వచ్చేస్తుంది. హీరోయిన్ ని డాంగ్స్ ఫాలో అవుతాడు. ఈమెకి నిన్న నైట్ దొరికిన బాబుకి ఏంటి లింక్ అని డాంగ్స్ తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇక డాంగ్స్ హీరోయిన్ ని సంగ్ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన బాబుని చూడగానే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఎవరు, ఈ బాబుకి నీకు ఏంటి లింక్ చెప్పు అని డాంగ్స్ ఎంత అడిగినా హీరోయిన్ మాత్రం ఆన్సర్ చేయదు. హీరోయిన్ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న బాబుని ఎత్తుకొని వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియక వదిలేసిపోయిందని సంగ్ కి ఇంకా డాంగ్స్ ఇప్పుడు అర్థమైపోతుంది. సో హీరోయిన్ కూడా బిత్తిరి చూపులు చూస్తుంది. సో దీన్ని బట్టి హీరోయిన్ కూడా పెద్ద ఫ్రాడ్ అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు సంగ్ వాళ్ళు బాబుని అమ్మేద్దాం అనుకున్న మ్యాటర్ ని హీరోయిన్ కి చెప్తారు. సియోలో ఉన్న ఒక కప్పులు నిన్న కాల్ చేశారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఈ బాబుని వాళ్ళకి ఇచ్చేస్తే $10,000 ఇస్తా అన్నారని సంగ్ అంటాడు. అందులో హాఫ్ షేర్ నాకు కూడా కావాలని హీరోయిన్ అంటుంది. సరే అని సంగ్ అంటాడు. కానీ హీరోయిన్ మళ్ళీ ఇంకో కండిషన్ ని పెడుతుంది. బాబుని తీసుకునే కప్పుల్ని నేను కూడా చూడాలి, వాళ్ళు నాకు నచ్చితేనే బాబుని ఇచ్చేద్దాం అంటుంది. సో దీనికి సంగ్ ఇంకా డాంగ్స్ కూడా ఒప్పుకొని ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు కలిసి బాబుతో సియోల్ కి వెళ్లడం కోసం స్టార్ట్ అవుతారు. టెహో అనే వ్యక్తి సంగ్ కి చాలా క్లోజ్. కానీ డాన్ వద్ద చేరి చెడిపోయి ఉంటాడు వీడు. టెహో కూడా గుండాలాగా మారి ఉంటాడు. సంగ్ డాన్ కి అప్పు ఉంటాడు. ఆ అప్పుని తీర్చమని టెహో ఇప్పుడు సంగ్ ని ఫోర్స్ చేస్తాడు. ఈ నెల నాకు కొంచెం టైట్ గా ఉంది, వేరే చోట డబ్బు వచ్చేది, ప్లీజ్ అర్థం చేసుకోండి అని వాళ్ళని పంపించేస్తాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు సంగ్ వాళ్ళ వ్యాన్ ని మళ్ళీ డిటెక్టివ్ సుజిన్ వాళ్ళు సియోల్ వరకు ఫాలో అవుతారు. ఇప్పుడు సియోల్ కప్పులు బాబుని తీసుకుని డబ్బు ఇచ్చే టైంలో సంగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయాలని సుజిన్ ప్లాన్. తర్వాత అందరూ సియోల్ కి రీచ్ అవుతారు. అన్నోన్ కప్పులు బాబుని చూడగానే షాక్ అయిపోతారు. ఈ బాబు అంత అందంగా ఏం లేడు కదా, ఐబ్రోస్ కూడా చిన్నగా ఉన్నాయి, కేవలం $400 మాత్రమే ఇవ్వగలం అంటారు. ఈ మాటలు విన్న సంగ్ గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సంగ్ ఏమో బేరం చేస్తుంటే హీరోయిన్ మధ్యలోకి దూరి మొత్తం చెడగొడుతుంది. ఏంటి, మీ మొహాలకు బాబు కావాలా, అసలు నిన్న బాబుని మీకు ఇవ్వను, మీరు బాబుని సకగా
చూసుకోలేదని నాకు అనిపిస్తుంది అంటూ ఆ కపుల్ ని హీరోయిన్ చెడామెడా తిట్టేస్తుంది. సో ఈ డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు డీల్ ని చెడగొట్టావని సంగ్ అంటే నాకు వాళ్ళు నచ్చలేదని హీరోయిన్ అంటుంది. దీంతో డిటెక్టివ్ సుజిన్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు సంగ్ గ్యాంగ్ అందరూ డాంగ్స్ పెరిగిన అనాథాశ్రమంకి వెళ్తారు. అక్కడికి కూడా డిటెక్టివ్ టీమ్ ఫాలో చేస్తారు. అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరూ డాంగ్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరికీ డాంగ్స్ చాలా ప్రియమైన వ్యక్తి, డాంగ్స్ చాలా మంచోడని వాళ్ళు అనుకుంటారు. డాంగ్స్ ని కూడా వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద వదిలేసిపోతే ఈ ఆశ్రమంలోనే పెరిగి ఉంటాడు. ఇప్పుడు డాంగ్స్ అతనికి వచ్చే సాలరీలో నుండి ఆశ్రమంకి డొనేషన్ ఇస్తుంటాడు. ఆశ్రమంలో పిల్లలు ఎక్కువగా ఫుట్బాల్ ని ఆడుతుంటారు. మిక్కీ అనే పిల్లోడు ఊరికే ఊసంగ్ బాబు వద్దే ఉంటాడు. బాబుని మిక్కీ చాలా లైక్ చేస్తాడు. అందుకోసం బాబు చుట్టే మిక్కీ తిరుగుతూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి డిన్నర్ ని చేస్తారు. ఆర్ఫనేజ్ లో ఉన్న ఒక ఎంప్లాయీ మాట్లాడుతూ పోయిన ఇయర్ ఒక బాబుని దత్తత తీసుకోవడానికి ఒక కపుల్ వచ్చింది. కానీ ఆ బాబుకి 7 ఏళ్ల వయసు ఉన్నాయని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే 7 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల్ని మాత్రమే మనము అడాప్ట్ చేసుకోవాలని కొరియాలో స్ట్రిక్ట్ రూల్ ఉందని ఆమె చెప్తుంది. ఈ మాటలు విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది, దిగులు పడుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు మనకు బూసాన్ లోని పెద్ద హోటల్ రూమ్ ని చూపిస్తారు. రూమ్ లో ఒక వ్యక్తిని ఎవరో హత్య చేసి ఉంటారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కిల్లర్ ఒక లేడీ అని కన్ఫర్మ్ అవుతుంది. పోలీసులు ఆ కిల్లర్ లేడీ కోసం ఇప్పుడు వెతుకుతారు. కట్ చేస్తే మళ్ళీ మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఏడుస్తున్న బాబుని హీరోయిన్ వ్యాన్ వద్దకు తీసుకెళ్లి బుజ్జగిస్తుంది. బాబుని పడుకోపెట్టడానికి జోల పాట పాడుతుంది. అప్పుడే వ్యాన్ వద్దకు డిటెక్టివ్ సుజిన్ కూడా వస్తుంది. బండి ఎక్కడికి వెళ్తుందో తెలియడం కోసం ఆమె ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ ని అమరుస్తుంది. హీరోయిన్ పాడే పాటను విన్న డిటెక్టివ్ షాక్ అవుతుంది. హీరోయిన్ ఎందుకు బాబు కోసం పాట పాడుతుందో ఆమెకు అర్థమే కాదు. కట్ చేస్తే మళ్ళీ రూమ్ లో హీరోయిన్ కి ఇంకా డాంగ్స్ కి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఊసాంగ్ బాబు చాలా అందంగా ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు ఉత్తిగా కంటారు, వదిలేసిపోతారు. పెంచలేని స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకని డాంగ్స్ వాదన. కానీ బాబు తల్లి ఏ సిచ్యువేషన్ లో ఉందో తెలియకుండా ఆమెని దూషించడం తప్పు అని హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ నిన్న రూడ్ గా బిహేవ్ చేసినందుకు డాంగ్స్ కి సారీ చెప్తుంది. డాంగ్స్ ఆమెని క్షమిస్తాడు. కట్ చేస్తే హోటల్ రూమ్ లో జరిగిన హత్య కేసు ని డీల్ చేస్తున్న ఆఫీసర్లు డిటెక్టివ్ సుజిన్ కి విషయం చెప్తారు. అయితే డిటెక్టివ్ డెడ్ బాడీ పాకెట్ లో ఉన్న ఫోన్ ని సంపాదిస్తుంది. ఇప్పుడే మనకు మూవీలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్ గా హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూట్. ఆమె జాన్ అనే బిజినెస్ మ్యాన్ వద్ద సెక్స్ చేయడం కోసం వెళ్తుంది. వాడి వల్లే ప్రెగ్నెంట్ అవుతుంది. హీరోయిన్ కి పుట్టిన బాబుయే ఊసంగ్. వాడినే ఇప్పుడు సంగ్ వాళ్ళు అమ్మేయాలి అనుకుంటారు. అయితే జాన్ ని హీరోయిన్ ఎందుకు చంపేసిందో పోలీసులకు తెలియాలి. పోలీసులు ఇప్పుడు సెక్స్ వర్కర్స్ ని సప్లై చేసే లేడీ వద్దకు వెళ్లి హీరోయిన్ గురించి మొత్తం ఆరా తీస్తారు. మేము అబార్షన్ చేయించుకోమని ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఆమెకి ఇష్టం లేక ఇక్కడ నుండి పారిపోయిందని లేడీ అంటుంది. సో ఇదంతా విన్న పోలీసులకి కేసు చాలా కాంప్లికేటెడ్ గా అవుతుందని అర్థమవుతుంది. కేసుని ఎంత వీలైతే అంత త్వరగా క్లోజ్ చేయాలని డిటెక్టివ్ సుజిన్ కి ఆర్డర్స్ వస్తాయి. దీనికోసం సుజిన్ సంగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం కోసం కేవలం 3 days టైం ని అడుగుతుంది. 3 రోజుల్లో డిటెక్టివ్ సుజిన్ సంగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయాలి. ఇదే ఆమె డెడ్ లైన్. లేకపోతే సిచ్యువేషన్ చేదాటిపోతుంది. కట్ చేస్తే సంగ్ గ్యాంగ్ మళ్ళీ బాబుని కొనే కపుల్ ని వెతుకుతూ వేరే సిటీకి వెళ్తారు. వాళ్ళు $20,000 ఇస్తాం అని డీల్ ఇచ్చి ఉంటారు. అయితే సడన్ గా మళ్ళీ సంగ్ కి ఇంకో కపుల్ కాల్ చేసి బాబుని మేమే దత్తత తీసుకుంటాం, మేము మార్కెట్ ప్రైస్ కంటే డబుల్ మనీని పే చేస్తామని ఆఫర్ ఇస్తారు. ఈ ఆఫర్ ని వినగానే సంగ్ ఫుల్ ఖుషి అవుతాడు. కానీ హీరోయిన్ వాళ్ళని స్వయంగా చూస్తేనే నమ్ముతా అని మళ్ళీ కండిషన్ ని చెప్తుంది. యాక్చువల్ గా డబుల్ మనీని ఇస్తామన్న కపుల్ ఒరిజినల్ కాదు, ఫేక్. కేస్ ని ఫాస్ట్ గా క్లోజ్ చేయాలని చెప్పి డిటెక్టివ్ సుజినే ఈ ఫేక్ కపుల్ ని అరేంజ్ చేసి ఉంటది. ఈ సిచ్యువేషన్ లో సుజిన్ చాలా సెల్ఫిష్ గా ఆలోచించి ఉంటది. డిటెక్టివ్ సుజిన్ టీమ్ జీపీఎస్ ట్రాకర్ హెల్ప్ తో సంగ్ వ్యాన్ ని మళ్ళీ ఫాలో చేస్తారు. దారి మధ్యలో వ్యాన్ వెనుక నుండి సౌండ్స్ రావడంతో సంగ్ బండి దిగి చూస్తాడు. అనాథాశ్రమంలో బాబుని ముద్దాడిన మిక్కీ చెప్పకుండా వ్యాన్ ని ఎక్కి ఉంటాడు. వాడు డిక్కీలోనే దాక్కొని ఉంటాడు. మిక్కీకి పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఆశ. కానీ వాడు అంత పెద్ద ప్లేయర్ అవ్వాలి అంటే రిచ్ ఫ్యామిలీకి దత్తత వెళ్ళాలి. కానీ ఏజ్ ఎక్కువ అవడంతో ఎవరు అతన్ని దత్తత తీసుకోరు. సో బాబుని అమ్మేసి డబ్బుని సంపాదించే సంగ్ గ్యాంగ్ గురించి మిక్కీ మొత్తం తెలుసుకుంటాడు. వీళ్ళతో ఉంటే తను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడని మిక్కీ ఆశ. ఇప్పుడు సంగ్ గ్యాంగ్ బాబుని అమ్మేద్దాం అనుకున్న మ్యాటర్ మొత్తం మిక్కీకి తెలిసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒకవేళ నన్ను మీతో పాటే తీసుకెళ్లకుంటే మాత్రం పోలీసులకి చెప్పేస్తా అని బెదిరిస్తాడు ఆ బుడ్డోడు. ఇక తప్పలేక సంగ్ గ్యాంగ్ మిక్కీని కూడా వెంట తీసుకెళ్తారు. తర్వాత ఫేక్ కపుల్ ని సంగ్ గ్యాంగ్ కలుస్తుంది. ఫేక్ కపుల్ బాబు గురించి ఏమేం మాట్లాడాలో మొత్తం స్క్రిప్ట్ ని ఇచ్చి ప్రిపేర్ చేస్తుంది మన డిటెక్టివ్ సుజిన్. సో సుజిన్ చెప్పినట్టే వాళ్ళు సంగ్ గ్యాంగ్ తో మాట్లాడతారు. కానీ డాంగ్స్ వచ్చిన వాళ్ళు ఫేక్ కపుల్ అని బాబుని కొని మళ్ళీ వాళ్ళు తిరిగి అమ్మే ఛాన్స్ ఉందని కనిపెడతాడు. ఇలా ఈ డీల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ సంగ్ గ్యాంగ్ రిటర్న్ వెళ్లిపోతారు. ఈ దెబ్బతో మళ్ళీ డిటెక్టివ్ సుజిన్ సంగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయాలన్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇక సుజిన్ ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది. కట్
చేస్తే బండిని వాష్ చేయించడం కోసం సంగ్ గ్యాంగ్ సర్వీస్ సెంటర్ కి వెళ్తారు. వాష్ చేసే టైంలో మిక్కీగాడు పొరపాటున బండి అద్దాన్ని తెరుస్తాడు. దాంతో వాటర్ లోపలికి వచ్చి అందరూ తడిచిపోతారు. ఇక బాబుకి కూడా జలుబు చేస్తుంది, ఫుల్ ఫీవర్ వస్తుంది. హీరోయిన్ కన్న కొడుకు కదా బాబు, సో ఆబ్వియస్లీ ఆమెకి టెన్షన్ ఉంటది. కానీ అందరికంటే ఎక్కువగా సంగ్ టెన్షన్ పడతాడు. ఈ బాబు హీరోయిన్ కొడుకే అని ఇంకా గ్యాంగ్ లో ఎవరికి తెలియదు. సంగ్ ఇక వెంటనే బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ ఇది నార్మల్ ఫీవరే అని చెప్పి మందుల్ని రాస్తాడు. ఇప్పుడు ఇక గ్యాంగ్ అందరూ వాళ్ళ ఒరిజినల్ పేర్లని ఇంకా వాళ్ళ గతాన్ని షేర్ చేసుకుంటారు. ఇలా గ్యాంగ్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతారు. కట్ చేస్తే మందులు తేవడం కోసం హీరోయిన్ ఒంటరిగా షాప్ కి వెళ్తుంది. హీరోయిన్ కి అప్పుడే ఒక కాల్ వస్తుంది. ఆ బాబు నీ బాబే అని నాకు తెలుసు, నువ్వు హత్య చేసింది నా మొగుడినే, మర్యాదగా బాబుని నాకు అప్పగించి వెళ్లిపో అని ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఈ లేడీ ఎవరో కాదు, హీరోయిన్ హత్య చేసిన జాన్ వైఫే. ఆమెకి పిల్లలు లేరు, సో మేబీ పెంచుకోవడానికి బాబుని అప్పగించమని హీరోయిన్ ని బెదిరిస్తుండొచ్చు. హీరోయిన్ పింకీకి ఏం ఆన్సర్ చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు షాపు నుండి బయటికి రాగానే హీరోయిన్ కి డిటెక్టివ్ సూజీను ఎదురు పడుతుంది. హత్య కేసులో నువ్వు కల్ప్రిట్వి, మర్యాదగా కార్ ఎక్కు లేకుంటే జైల్లో వేస్తా అని డిటెక్టివ్ సూజీను హీరోయిన్ కి చెప్తుంది. దీంతో హీరోయిన్ డిటెక్టివ్ చెప్పినట్టు వాళ్ళ కార్ ని ఎక్కుతుంది. మేమే నువ్వు హత్య చేసిన జాన్ వైఫ్ కి నీ నెంబర్ ఇచ్చాము, నువ్వే హత్య చేసావని కూడా మేమే చెప్పాము. నాకు నీ మీద కోపం లేదు, కేవలం పిల్లల్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసే సంగ్ గ్యాంగ్ మీదనే కోపం. మాకు కోఆపరేట్ చేయి, నీ జైలు శిక్ష తగ్గిస్తామని సుజీను హీరోయిన్ కి చెప్పి డీల్ చేసుకుంటది. హీరోయిన్ ఒకవేళ సంగ్ గ్యాంగ్ ని బాబుని అమ్మే టైంలో పట్టిస్తే హీరోయిన్ జైలు శిక్ష తగ్గుతుంది. అలా అయితే త్వరగా జైలు నుండి బయటికి వచ్చి బాబుతో లైఫ్ ని గడపొచ్చని హీరోయిన్ ఇప్పుడు డిసైడ్ అవుతుంది. అందుకే తను డిటెక్టివ్ సుజిన్ చెప్పినట్టు చేస్తుంది. దీనికోసం డిటెక్టివ్ సుజిన్ హీరోయిన్ కి ఒక సీక్రెట్ మైక్ ని తగిలిస్తుంది. సో దీని వల్ల సంగ్ గ్యాంగ్ ఏమేం మాట్లాడుకుంటారు, ఏమేం ప్లాన్ చేస్తారో మొత్తం డిటెక్టివ్ ఇక్కడ నుండి వినొచ్చు. హీరోయిన్ ఇప్పుడు హిడెన్ మైక్ తో రూమ్ కి వెళ్తుంది. సంగ్ ఇంకా డాంగ్స్ బాబుకి పాలని ఎప్పుడు పట్టాలో ఎప్పుడు పట్టకూడదో మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ సంగ్ డాంగ్స్ లకి ఒక కాల్ వస్తుంది. బుసాన్ లో ఉండే ఒక రిచ్ కపుల్ కి పిల్లలు లేరు, వాళ్ళకి బాబు కావాలి, బాబుని ఇస్తే 3 రెట్లు ఎక్కువ డబ్బుని ఇస్తామని వాళ్ళు ఆఫర్ ఇస్తారు. సో బుసాన్ కి వెళ్లడం కోసం సంగ్ గ్యాంగ్ ఇప్పుడు అంతా స్టార్ట్ అవుతారు. వీళ్ళ వెనుకాలే డిటెక్టివ్ కూడా ఫాలో చేస్తూ ఉంటది. బుసాన్ లోని రిచ్ కపుల్ ని గ్యాంగ్ ఇప్పుడు కలుస్తారు. వాళ్ళు చాలా బాగా బాబుని కేర్ చేస్తుంటారు. రిచ్ కపుల్ వైఫ్ అయితే బాబుకి పాలు కూడా పడుతుంది. అయితే గ్యాంగ్ కి వీళ్ళని చూశాక బాబుని చాలా బాగా చూసుకుంటారని అర్థమైపోతుంది. మేము డిసైడ్ అయ్యి మీకు ఏ మ్యాటర్ అనేది రేపు చెప్తామని సంగ్ గ్యాంగ్ ఇంటికి వెళ్లిపోతారు. సంగ్ గ్యాంగ్ ఆ రిచ్ కపుల్ ని చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. చనిపోయిన జాన్ వైఫ్ పింకీ 2 గూండాలని సంగ్ గ్యాంగ్ వద్దకు పంపుతుంది. $4 లక్షల ఇచ్చి పంపిస్తుంది వాళ్ళని. ఆ డబ్బుని సంగ్ గ్యాంగ్ కి ఇచ్చి బాబుని తిరిగి నా వద్దకు తేండి, నేను ఆ బాబుని పెంచుకోవాలి అనుకుంటున్నా అని పింకీ గుండాలకు చెప్తుంది. సరే అని గుండాలు సంగ్ గ్యాంగ్ కోసం వెతుకుతారు. గుండాలలో ఒకడు సంగ్ కి తెలిసినోడే ఉంటాడు. వాడే అండి, స్టార్టింగ్ లో చూసాం కదా, ఇల్లబచ్చ టెహో. వాడే ఇప్పుడు సంగ్ కి కాల్ చేసి నీకు $4 లక్షల ని ఇస్తా అన్నారు, ఆ బాబుని మా లేడీ బాస్ కి ఇచ్చేయి అని ఆఫర్ ఇస్తాడు. సో ఈ డీల్ కి సంగ్ కూడా ఒప్పుకుంటాడు. ఎన్ని డేస్ అయినా కూడా సంగ్ గ్యాంగ్ బాబుని అమ్మటం లేదని చెప్పి డిటెక్టివ్ కి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వెంటనే తను హీరోయిన్ ని పిలిచి తిడుతుంది. ఇప్పుడు ఇక హీరోయిన్ కన్ఫెషన్ ఇస్తుంది. ప్రెగ్నెంట్ అయినా కూడా జాన్ నన్ను వదిలిపెట్టలేదు, అతని సెక్స్ టార్చర్ భరించలేకే హత్య చేశాను వాణ్ణి. మొదట్లో అబార్షన్ చేయించుకోమని అతని వైఫ్ పింకీ కూడా నన్ను ఫోర్స్ చేస్తుంది. ఇప్పుడేమో నా బాబుని కావాలి అనుకుంటుంది. నేను ఏది చేయాలో అదే చేస్తా, మీకు హెల్ప్ చేయనని హీరోయిన్ మొండికేస్తుంది. బేసిక్ గా ఈ సంగ్ ఇంకా డాంగ్సుల గురించి హీరోయిన్ కి మొదట చెడు అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు బాబుని కేర్ చేసే విధానం చూసి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటది. కట్ చేస్తే నెక్స్ట్ డే సంగ్ టెహోని సీక్రెట్ గా కలిసి పైసలు తీసుకుని బాబుని పింకీకి అప్పగిద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే సంగ్ వ్యాన్ లో డాంగ్స్ కి జీపీఎస్ ట్రాకర్ దొరుకుతుంది. ఈ ట్రాకర్ ని యాక్చువల్ గా డిటెక్టివ్ పెట్టింది కదా, కానీ డాంగ్స్ ఏమో పింకీ మనుషులు పెట్టింది అనుకుంటాడు. ఇగో పరిస్థితి ఏం బాలేదు, నువ్వు హీరోయిన్ ని మోసం చేయకని డాంగ్స్ సంగ్ తో అంటాడు. అంటే సంగ్ పింకీతో చేతులు కలిపి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్న మ్యాటర్ ఆల్రెడీ డాంగ్స్ కి తెలిసి ఉంటది. టెహోతో సీక్రెట్ గా సంగ్ కాల్ మాట్లాడినప్పుడు డాంగ్స్ విని ఉంటాడు. ఇప్పుడిక టెహో బాబుని తీసుకెళ్లడానికి డైరెక్ట్ గా సంగ్ వద్దకే వస్తాడు. కానీ డాంగ్స్ మాటలని విన్న సంగ్ మనసు మార్చుకుంటాడు. టెహోకి బాబునివ్వడం కుదరదని చెప్పేస్తాడు. ఈ గొడవలో డాంగ్స్ టెహోని కొట్టి స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ సంగ్ గ్యాంగ్ అందరూ కలిసి రిచ్ కపుల్ ని కలుస్తారు. రేపు మేము లీగల్ గా బాబుని దత్తత తీసుకుంటామని ఆ కపుల్ చెప్తారు. ఈ లోపు హీరోయిన్ బాబు గురించి ఆలోచిస్తూ ఉంటది. ఒకవేళ బాబుని వాళ్ళు దత్తత తీసుకుంటే మళ్ళీ ఇంకా నేను బాబుని చూడలేనేమో అని హీరోయిన్ మదన పడుతూ ఉంటది. తర్వాత గ్యాంగ్ అందరు కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్తారు. అక్కడ డాంగ్స్ హీరోయిన్ తో ఒక మాట చెప్తాడు. మనము అనుకోకుండా కలిసాము,
మనము ఒక ఫ్యామిలీ లాగా ఉండి బాబుకి నేనే తండ్రిగా ఉంటే చాలా బాగుంటది కదా అని మనసులో మాట చెప్తాడు. బాబు సొంత తల్లిని నేనే అని హీరోయిన్ ఇప్పుడు డాన్స్ కి రివీల్ చేస్తుంది. అయితే కిల్లర్ కొడుకుగా నా బాబు పెరగకూడదు, అందుకే అతన్ని ఆ రోజు చర్చి వద్ద వదిలేసా అని హీరోయిన్ ఇప్పుడు నిజాన్ని చెప్తుంది. కట్ చేస్తే ఇక ఆ రోజు నైట్ మళ్ళీ హీరోయిన్ షాప్ కి వెళ్తుంది. మధ్యలో డిటెక్టివ్ వెయిట్ చేసి హీరోయిన్ ని కారులోకి ఎక్కిస్తుంది. నా మాట విను, వాళ్ళని పట్టించు, నీ బాబుతో నువ్వు హ్యాపీగా ఉండేలాగా నేను చూసుకుంటా అని డిటెక్టివ్ హీరోయిన్ కి మాట ఇస్తుంది. కానీ దీనికి హీరోయిన్ ఏమాత్రం ఒప్పుకోదు. ఇక అర్ధరాత్రి డాంగ్స్ కి పీడకల వస్తుంది. మిడ్ నైట్ అయినా కూడా హీరోయిన్ ఇంకా రూమ్ కి రాలేదని అతను డౌట్ పడతాడు. సంగేమో బాబుని ఎత్తుకొని నిల్చొని ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని డాంగ్స్ సంగని క్వశ్చన్ చేస్తాడు. హీరోయిన్ పోలీసులతో కలిసిపోయింది, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోవాలి, వెంటనే బాబుని రిచ్ కపుల్ కి ఇచ్చేసి మనం డబ్బుతో వెళ్లిపోదామని సంగ్ అంటాడు. డాంగ్స్ కూడా సంగ్ మాటల్ని ఇప్పుడు నమ్ముతాడు. ఇప్పుడు డాంగ్స్, సంగ్ ఇంకా మిక్కీ ముగ్గురు కలిసి బాబుతో రిచ్ కపుల్ ఇంటికి స్టార్ట్ అవుతారు. దారి మధ్యలో మళ్ళీ టెహో అడ్డం వస్తాడు. సంగ్ ఇప్పుడు బాబుని డాంగ్స్ కి ఇచ్చి రిచ్ కపుల్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా అని చెప్తాడు. ఇక్కడ టెహోని సంగ్ ఆపుతాడు. అరే నా మాట విను, ఆ 4 లక్షలు మనం పంచుకొని బిజినెస్ చేసుకుందాం అని సంగ్ అంటే టెహో అసలు మాట వినడు, మొండి పట్టుపడతాడు. ఎలాగైనా సరే ఆ బాబుని నాకు అప్పగించు అని టెహో అరుస్తూ సంగుతో గొడవ పడతాడు. కట్ చేస్తే డాంగ్స్ ఏమో బాబుతో రిచ్ కపుల్ ని కలుస్తాడు. ఆ టైంలోనే ఇక్కడికి డిటెక్టివ్ పోలీస్ టీమ్ తో వస్తుంది. బాబుని ఇల్లీగల్ గా అమ్ముతున్నందుకు డాంగ్స్ ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. యాక్చువల్ గా హీరోయిన్ డిటెక్టివ్ మాటలకి కన్విన్స్ అయి ఉంటది. ఇప్పుడు నిజం చెప్పి సరెండర్ అవుతే తక్కువ జైలు శిక్షతో బయటపడుతుంది అండ్ తన బాబుతో మిగతా లైఫ్ ని హ్యాపీగా గడపాలి అనుకుంటది. సో డాంగ్స్ జాడని హీరోయిన్ ఇప్పుడు డిటెక్టివ్ కి రివీల్ చేసి ఉంటది. కట్ చేస్తే డాంగ్స్ జైలుకు వెళ్ళిండు. సంగేమో ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటాడు. టీవీ న్యూస్ లో టెహో అనే గుండాని సబ్వేలో గుర్తు తెలియని వాళ్ళు హత్య చేశారు. డెడ్ బాడీ వద్ద $4 లక్షల పైసలు కూడా ఉన్నాయని చూపిస్తారు. అంటే సంగే టెహోని చంపేసిండు అని అర్థం. టెహో సైకోలాగా బిహేవ్ చేసి ఉంటాడు. బాబుని వాడు ఏం చేస్తాడో అని భయపడిన సంగ్ టెహోని చంపేసి ఉంటాడు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత అని టైటిల్ వేస్తారు. డిటెక్టివ్ సుజిని హీరోయిన్ కొడుకుని పెంచి ఉంటది. ఆమె వద్దనే బాబు పెరుగుతుండు. రిచ్ కపుల్ కి కూడా డిటెక్టివ్ బాబుని చూసేందుకు అనుమతి కల్పిస్తుంది. ఇది ఇలా ఉంటే డాంగ్స్ ఇంకా సాంగ్ ఎక్కడ ఉన్నారో తెలియదు. అనాథాశ్రమం నుండి ఎస్కేప్ అయి వచ్చిన మిక్కీ గాడు తిరిగి ఆశ్రమంకి వెళ్తాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం డిటెక్టివ్ సుజిన్ హీరోయిన్ కి తక్కువ జైలు శిక్ష పడేట్టు చేస్తుంది. హీరోయిన్ కి లెటర్ ని కూడా రాస్తుంది. జైలు నుండి బయటకు రిలీజ్ అయిన హీరోయిన్ పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తూ ఉంటది. పలానా పార్క్ కి పలానా రోజురా నీ బాబుని తీసుకెళ్ళని డిటెక్టివ్ సుజిన్ లెటర్ లో రాస్తుంది. ఆ లెటర్ ని చదివిన హీరోయిన్ బాబుని చూడాలన్న ఆశతో పార్క్ కి పరుగులు పెడుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు పక్కా కమెంట్ చేయండి. అలా కమెంట్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో ఏం చేయాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ.